హాయ్ అండి, మా మనవరాలు పుట్టినరోజుకి చిన్న ఫోటోషూట్ అయితే తీయించామండి. వీడియో చాలా బాగా తీశారండి. వీడియోకి తగ్గట్టుగానే పుత్తడి బొమ్మ సాంగ్ అయితే పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ పుట్టినరోజుకి వీడియో చేయించాం కానీ అప్పటి నుండి కూడా మళ్ళీ ఇలా సాంగ్స్ చేయించలేదు కదా అని ఇప్పుడైతే ఫోటోషూట్ చేయించాము. కెమెరామెన్ చెప్పినట్టుగానే ఎలా యాక్ట్ చేయమంటే అలాగే చేసిందండి. చిన్నదైనా సరే చాలా బాగా వింది మాట అయితే. తులసమ్మ దగ్గర దండం పెట్టుకోమంటే పూజ కూడా చేసేసుకుంది. రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈ బుట్టడి పువ్వులు ఇస్తే తులసమ్మకి అలంకరించేసిందండి. పువ్వులన్నీ ఎవరో చెప్పక్కర్లేకుండానే తులసమ్మ దగ్గర పువ్వులు పెట్టి వాళ్ళ అమ్మ హారతి ఇస్తుంటే చక్కగా కళ్ళకద్దుకుంటుంది. అలాగే గుడి దగ్గర కూడా షూట్ చేశారండి. టెంపుల్కి వెళ్ళినట్టుగా అక్కడ కూడా ముగ్గు వేయమంటే చక్కగా ముగ్గు కూడా వేసేసింది. స్టిల్స్కి అయితే చాలా బాగా ఎంకరేజ్ చేసిందండి. చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు అనుకుని వీడియో చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. దీనికి ఉన్న ఈ చిన్ని జుట్టే ఇలా జడ కింద వేసి మల్లెపూలు అయితే పెట్టిందండి. ఆ పరికినికి తగ్గట్టుగానే పువ్వులు అది పెట్టి ఇలా గుడి దగ్గర ముగ్గు వేయమంటే చూడండి ఎంత బాగా వేస్తుందో. ఏమి పేచి పెట్టకుండా వీడియో అయితే చాలా బాగా తీయించుకుందండి మా సమన్విత. అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి బోల్డ్ అనే డ్రెస్సెస్ వేయచ్చు కదండి. అబ్బాయిల డ్రెస్సులు అయితే ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కదండి. అలాగే మా సమన్వితకి ఏ డ్రెస్ వేసినా కూడా బాగా సెట్ అయిపోతుంది. కేక్ అయితే ఇది ఆర్డర్ చేసామండి. సాయంత్రం కేక్ కటింగ్ అయితే మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించామండి. ఇలా మా సమన్విత పుట్టినరోజు అయితే చాలా సరదాగా అయింది. ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. ఓన్లీ కర్రీస్ మట్టుకు బయట నుంచి తెచ్చుకున్నాము. ఓకే అండి, ఫుల్ వీడియో అయితే నా ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.